పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో చాంద్రాయణగుట్ట కంటెస్టెడ్ ఎమ్మెల్యే బోయ నగేస్తూ ఉన్నాము. ఇవాళ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఎన్నికలు ఓటింగ్ జరిగిందనమాట. సో ఎలా అనిపిస్తుంది, అంటే ఆ సీటు కైవసం చేసుకోబోతుందా? ఖచ్చితంగా మేము మా నరేందర్ రెడ్డి గారు మా అభ్యర్థి ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలుస్తాడని మేము కూడా ఆకాంక్షిస్తున్నాం. ఎందుకంటే మొన్న దాదాపు గ్రాడ్యుయేటెడ్ ఎన్నికలు ప్రారంభమైన తర్వాత అసలు బీజేపీ ఏ రకంగా ఓట్లు అడగడానికి పోతుందనేది వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఓట్లు అడిగినుంటే బాగుంటుంది. అసలు రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, దాదాపు ఇంకా 6 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కరీంనగర్ మీద బాగా పట్టుంది, మేము గెలుస్తాము అని చెప్పేసి ప్రజలను మోసం చేసినట్టు మాత్రం ఈ ఎన్నిక ఉండదు. మీ ధర్మం గురించి ఏదైతే మాట్లాడుతూ ఉండి అక్కడ ప్రజలని మభ్యపెట్టి డబ్బులు పంచుతూ ఇప్పుడు జరిగింది గ్రాడ్యుయేటెడ్ ఎలక్షన్ కాబట్టి వాళ్ళు సౌమ్యులు ఓటర్సు. ఈరోజు మీకు ఖచ్చితంగా ఓటు ద్వారా మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఆకాంక్షిస్తున్నా. అదేవిధంగా నరేందర్ రెడ్డి గారు ఒక చిన్న పరిశ్రమ, చిన్న దగ్గర నుంచి చాలా పెద్దగా అక్కడున్న విద్యార్థులను కానీ, నిరుద్యోగులను కానీ, అక్కడున్న ప్రజలను కానీ అహర్నిశలు కలుస్తూ ఉండి అక్కడ నరేందర్ రెడ్డి గారికి మంచి పట్టుంది. అదేవిధంగా వారి యొక్క సామాజిక సేవలు కూడా అక్కడ చాలా రకాలుగా కరీంనగర్లో కాదు యావత్తు తెలంగాణలో కూడా వారి యొక్క సామాజిక సేవలు చేస్తూ ఉంటారు. కాబట్టి నరేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎమ్మెల్సీగా గెలిచి వస్తాడని చెప్పి మేమందరం మీ ద్వారా ఆకాంక్షిస్తాం. మరోవైపు అంటే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశారని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇలా గతంలో 10 సంవత్సరాలు రూలింగ్లో ఉండి ఇలా క్యాండిడేట్ని ఎందుకు పెట్టలేరో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వారు మీ అందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీకు ఎక్కడ తక్కువైంది, ఏం తక్కువైందని చెప్పేసి ఈరోజు మీరు క్యాండిడేట్ని పెట్టలేదు. కాబట్టి నేను బండి సంజయ్ గారికి కూడా అడుగుతున్నా. మీరు అంటా ఉన్నారు హరీష్ రావు కేటీఆర్ గారు ఎవరు అన్నారు కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని. అసలు మీకు మాట్లాడుకోవడానికి లోపల ఏదైతే లోపారిక ఒప్పందం ఉంటుందో అది చేసుకునేది మీరు. ఎప్పుడైనా బీజేపీకి ప్రతిపక్షం కాంగ్రెస్కు, కాంగ్రెస్ ప్రతిపక్షం బీజేపీ అయి ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఏదో రకంగా బీజేపీ కాంగ్రెస్ ఎన్నడూ కలవదు. అది నిద్రలో ఉండి మత్తులో ఉండి మీరు మాట్లాడుతున్నారు. మత్తులో ఉన్నారా మరి ఇంకెక్కడన్నా ఉన్నారా? మీరు ఆలోచన ఆత్మ పరిశీలన చేసుకొని ప్రతిదీ కూడా మాట్లాడేటప్పుడు ఏదో ప్రెస్ ముంగలు వచ్చేసేసి మాట్లాడితే అట్లా కాదు. మీరు గౌరవ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇంకా మీరు ముగ్గురు కూడా, హరీష్ రావు గారు కూడా, కేటీఆర్ గారు కూడా, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా, మీరు గౌరవ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఏది పడితే అది మాట్లాడితే మీకు విలువ ఉండదు. ప్రెస్ ముంగల ఏది పడితే అది మాట్లాడితే మీకు విలువ ఉండదు. కాబట్టి ఒకటికి 2 సార్లు ఆలోచన చేసుకొని మాట్లాడాలని చెప్పేసి మీ ద్వారా మెసేజ్ చేస్తాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఏదైతే ఉందో శ్రీశైలంలో, దాంట్లో జరిగిన ప్రమాదం 8 మంది కార్మికులు ఇప్పటికీ అక్కడే చిక్కుకొని ఉన్నారు. అంటే అటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుంది స్పష్టంగా అంటుంది, ప్రతిపక్షాలు అంటున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం? ప్రమాదమైన 5 నిమిషాల సమయంలోనే మా గౌరవ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా టర్నల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం చేస్తే ఈ 8 మందిని మనం రక్షించగలుగుతాం అని చెప్పేసి లోకల్ ఎమ్మెల్యేలు అదేవిధంగా అక్కడున్న యంత్రాంగాన్ని మొత్తం కూడా మమేకం చేసి స్వరంగంలో ఎంతవరకు మనం పోగలుగుతాం, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగిందని చెప్పి అక్కడ అధికారులతో పదే రివ్యూలు చేస్తూ వాళ్ళని ఎట్లయితే మనం రక్షించగలుగుతాం, ఏం కావాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దీని మీద ఎవరో చాలామంది కూడా మాట్లాడడం జరుగుతుంది. మేము కూడా చూస్తున్నాం సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా. కరెక్ట్ కాదు. ఈరోజు మా పార్టీ ఉన్నా మీ పార్టీ ఉన్నా అక్కడ రక్షించేది మాత్రం మన అందరం కలిసి వాళ్ళని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కేంద్రంలో ఉండి సహాయం అడుగుతూ ఉన్నారు. కేంద్రంలో ఉండి సహాయం కాదు, మీరు కేంద్ర మంత్రి అయి ఉండి మీరు ఎందుకు పోలేదని చెప్పి నేను ఇక్కడ నుంచి నేను ప్రశ్నించడం జరుగుతుంది. మీరు కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ మీరు ఎందుకు పోలేదు ఇంతవరకు? మీకు టర్మినల్ ఏమో వేరే రాష్ట్రంలోనూ, తెలంగాణ రాష్ట్రం, మన తెలంగాణకు సంబంధించిన యంత్రాంగం మొత్తం. కాబట్టి మీరు పోయి ఉండాల్సింది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా,
ఖచ్చితంగా ఈరోజు కూడా అక్కడ ఉన్న స్వామివారి ఆశీర్వాదం నిన్న కూడా మా గౌరవ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అదే చెప్పినారు. స్వామివారు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలకు కూడా స్వామివారి నిన్ననే శివరాత్రి జరిగింది, అక్కడ స్వామివారి అందరిది కూడా ఆశీర్వాదం ఉంది. అక్కడ అందరు కూడా మంచి రావాలని చెప్పి మేమైతే మా పార్టీ ద్వారా స్వయంగా మా కుటుంబాలు కానీ మా ఉండే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము పూజలు కూడా చేయడం జరుగుతూ ఉన్నది. నిన్న ప్రత్యేక పూజలు మేము శ్రీశైలం ఎక్కడైతే మా వాళ్ళ శ్రీశైలంలోనే కాదు, వేములవాడ కానీ అదేవిధంగా సమ్మక్క సారక్క కానీ అంతటా కూడా మేము వారు మంచిగా తిరిగి రావాలని చెప్పి పూజలు చేస్తుంటే మీరు ఇలా చనిపోయారని మెసేజ్ ఇస్తారా? కరెక్ట్ అనేది ఏ కుటుంబం అయినా మన కుటుంబం లాగా మీరు పరిగణనలోకి తీసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.